గత 3 రోజులు ఒక్కొక్క సెకండ్ ఫుటేజ్ ఈ కెమెరాలో ఉంది. నాకు ఆ డేటా అంతా కావాలి. ఓకే మ్యామ్, మీకేమనిపిస్తుంది? దీనివల్ల భూషణ్ ఆత్మ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా? మనం పూర్తిగా ప్రయత్నించాలి. రిజర్వేషన్ రూమ్కి మిస్టర్ కేశవ్ సార్ వచ్చారు. హలో సార్. సరే, మన ఇంట్లో మీకేదన్నా ఆత్మ లాంటిది కనిపించిందా? సార్, నేను మీకు నమ్మకంతోనే చెప్తున్నాను. అది మీ ఇంట్లో ఏదైనా పారానార్మల్ యాక్టివిటీ జరిగిందంటే దాని ఆనవాళ్లు మాకు ఖచ్చితంగా దొరుకుతాయి. ఇంకా యాక్టివిటీస్ మా కెమెరాలో క్యాప్చర్ అవ్వచ్చు. మా దగ్గర స్పెషల్ వెరైటీ కెమెరాస్ కూడా ఉన్నాయి. అందులో చీకట్లో ఉన్న విషయాలు కూడా తెలుస్తాయి. ఇలా చూడండి, నేను ఇక్కడికి మిమ్మల్ని ఒకే ఒక్క ఉద్దేశంతోనే తీసుకొచ్చాను. నా ఈ ప్రాపర్టీలో నేను 5 స్టార్ హోటల్ కట్టాలి అనుకుంటున్నాను. అందుకని ఈ చోటికి సంబంధించినటువంటి అన్ని వదంతుల్ని క్లియర్ చేయాలి అనుకుంటున్నాను. ఏంటది? ఇలా చూడండి, మీరందరూ మీ పనులు చేసుకోండి, నేను బయలుదేరుతున్నాను. గాయ్స్, వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూడండి. నేనేంటో చూస్తాను. హలో, హలో, ఇక్కడ ఉన్నది ఎవరు? హలో, ఎవరది? అక్కడున్నది ఎవరు? మయూర్. ఎస్ సార్. పైకి వెళ్ళి చూడండి, షిమ్మి ఓపెన్ అవుతుందని. ఒకవేళ హంతకుడు ఈ దారిని ఉపయోగించుంటే. పూర్వి సార్, చనిపోయింది ఆలియా. ఆవిడ ఒక క్లేవంట్. తాను ఈ చోటుకి తన టీంతో చనిపోయిన భూషణ్ క్రిమినల్ ఆత్మని సైంటిఫిక్ గా రీసెర్చ్ చేస్తుంది, శోధన చేస్తుంది. అందులో చనిపోయింది. ఇంకేదైనా? సార్, వీళ్ళందరూ చెప్తున్నారు ఆలియాకి ఆ రూమ్ నుంచి సౌండ్ వచ్చింది అని. వీళ్ళు అక్కడికి వెళ్లారు, పవర్ కట్ అయింది. తర్వాత వీళ్ళ సీసీటీవీ కెమెరాస్ మానిటర్స్ ఆఫ్ అయ్యాయి. పవర్ని ఎవరైనా స్విచ్ ఆఫ్ చేశారా? అదే లేదు సార్, ఆ సమయం మేమంతా ఇక్కడే ఉన్నాం. పైగా మెయిన్ స్విచ్ ని అసలు ఎవరు ఆఫ్ చేస్తారు? పైగా ఆ సంఘటన జరిగిన మరో క్షణమే కరెంటు మొత్తం వచ్చేసింది. అప్పుడు మీరు మాత్రమే కాకుండా ఇంకెవరో ఒకరు లోపలికి వచ్చారు. అదెవరు? ఈ పవర్ స్విచ్ ఆఫ్ అయ్యే వరకు ఈ సీసీటీవీ కెమెరా పనిచేస్తుండింది కదా, ఆ ఫుటేజ్ మాకు చూపించండి. ఏంటా శబ్దం? తెలియలేదు సార్, మాకు కూడా అప్పుడు కెమెరాలో ఏదీ తెలియలేదు. కొంచెం రివెంట్ చేయండి. ఈ శబ్దం వచ్చిన పవర్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.
కొంచెం రివెంట్ చేయండి, వాల్యూమ్ పెంచండి. అవును సార్, ఈ సౌండ్ విచిత్రంగా ఉంది. అవును సార్, ఈ శబ్దమే అది. ఈ శబ్దం విన్నాకే అహల్య లోపలికి వెళ్ళారు. అప్పుడు రూమ్ టెంపరేచర్ ఎంతగా ఉండింది? 0.5 డిగ్రీ ఎక్కువైందా? అలా అయితే టైంలో ఎవరో ఉన్నట్టే. ఈ కెమెరా సరిగ్గా క్యాచ్ చేయలేదు. ఓ పని చేద్దాం, మనం బంగ్లాకు బయటికి వెళ్ళి చెక్ చేద్దాం. పూర్వి, నువ్వు ఫుటేజ్ చెక్ చేయి. సార్. ఏంటి మయూర్, ఏదైనా తెలిసిందా? సార్, ఇందులో నుంచి ఎవరు వచ్చినట్టుగా ఏ ఆనవాళ్ళు లేవు సార్. అలాగా? అలా అయితే హంతకుడు ఈ బంగ్లాలోకి ఎలా వచ్చుంటాడు? డాక్టర్ సాబ్, తెలిసిందా ఏ ఆయుధంతో ఆలియాపై దాడి చేశారని? ఏ ఆయుధంతోనూ దాడి జరగలేదు. వాట్? తన ఒంట్లో ఆయుధంతో దాడి చేసినట్టు ఎటువంటి ఆనవాళ్లు లేవు. కానీ తన ముక్కు నుంచి చెవుల నుంచి రక్తం వచ్చిందే. గ్యాసు, విషం ఇలాంటివేమైనా? లేదు, విష గ్యాసు వల్ల తనేమీ చనిపోలేదు. కానీ తన చావు చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. భూషణ్ ఆత్మనా? అది నాకు తెలీదు. ఇప్పటి వరకు నేను ఎలాంటి ఆత్మని చూడలేదు. కానీ చూడండి, అలాంటి ఆత్మ ఏదైనా ఉందంటే అది స్పెషల్ టైప్ ఆత్మే అయ్యుండాలి. ఒక డాక్టర్ రూపంలో తన హృదయంలోకి ప్రవేశించుండాలి. ఏంటి, ఆలియా హృదయంలో ఆత్మ వెళ్ళిందా? ఓరే దేవుడా! అరే, చెప్పేది విను అభిజిత్. తన మరణానికి గల కారణం హార్ట్అటాక్. తను హార్ట్అటాక్కి గురైతే ఆత్మ హృదయంలోకే కదా ప్రవేశిస్తుంది. హార్ట్అటాకా? అది కూడా ఈ వయసులో? ఒకవేళ తనకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉండి దానివల్ల... సార్, ఆలియా మెడికల్ రిపోర్ట్ చూడండి. చూడండి, ఆలియా మెడికల్ రిపోర్ట్లో హార్ట్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం లేదని వచ్చింది. ఇంకా తన బ్లడ్ ప్రెషర్ కూడా నార్మల్గానే ఉంది. సార్, ఒకవేళ ఏదో చూసి తిని భయపడి ఉండుంటుంది. దానివల్ల హార్ట్అటాక్ వచ్చుంటుంది. కానీ సార్, హార్ట్అటాక్ వచ్చింది సరే, చెవులో నుంచి ముక్కులో నుంచి రక్తం రావడం నాకు అర్థం కాలేదు సార్. నాకు అర్థం కాలేదు. ఎనీవే, దానికి కారణమేంటో నేను కనిపెడతాను. సార్, మీరు కనిపెడుతూ ఉండండి, కానీ ఇక్కడ జరిగే పని చెప్తే బాగుంటుంది. కేసు నడవాలి కదా. అరే సార్, ఆమె చేతిలో ఒక రాడ్ ఉంది. దాన్ని ఎముకల్ని జాయిన్ చేయడానికి యూజ్ చేస్తారు. చేతిలో రాడ్ ఉందా? రాడే. ఇకపోతే అభిజిత్, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లో ఆలియా చాలా హెల్తీగా ఉన్నట్టు చెప్పారు. తనకి ఎలాంటి వ్యాధి లేదు. కానీ నేను చెప్తున్నాను, తనకి ఖచ్చితంగా ఏదో ఒక రోగం ఉంది. తనలో ఖచ్చితంగా ఏదో ఒక రోగం ఉంది. అలాగా? అయితే ఆలియా డాక్టర్ని కలవాలి. చెప్పండి డాక్టర్ సార్, మేము అందరం సిఐడిఎస్. సిఐడినా? మీకు నాతో ఏంటి పని? డాక్టర్ ఆలియా మీ పేషెంటే కదా? ఆలియానా? నేను తన ఫ్యామిలీ డాక్టర్ని. ఏమైంది? నిన్న హార్ట్అటాక్ వచ్చినందువల్ల ఆలియా చనిపోయారు. ఏంటి, ఆలియాకి హార్ట్ అటాకా? దానికి అవకాశమే లేదు. తను చాలా ఆరోగ్యంగా ఉంది. ఆ విషయం గురించి విచారించడానికే మేము ఇక్కడికి వచ్చాం డాక్టర్. మీరు ముందు ఒక విషయం చెప్పండి. ఆలియాకి క్రానిక్ హార్ట్ డిసీజ్ లేదు అంటే పాత హార్ట్ ప్రాబ్లమ్స్? నేను చెబుతున్నాను, తను చాలా ఆరోగ్యంగా ఉంది. తనకు గుండె జబ్బేమీ లేదు. అంటే 3 days ముందు ఆవిడ మీ క్లినిక్కి ఎందుకు రావాలి? ఆలియాకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అయింది. నేను తనకి మెడిసిన్ ఇచ్చాను. తను భయపడడానికి ఏమీ లేదు. ఆ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ మేము చూడాలి. ఇదే ఆ మెడిసిన్ ఆలియాకి ఇచ్చింది. దీని పేరు జికోటర్. డాక్టర్ సార్, ఈ మెడిసిన్కి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉందా? ఈ మెడిసిన్లో ఏ సైడ్ ఎఫెక్టో లేదు. అది ఇప్పుడు తెలుస్తుంది. శ్రేయ, డాక్టర్ సోలంకికి ఫోన్ చేసి ఈ మెడిసిన్ గురించిన విషయాల్ని తెలుసుకో. సార్. శ్రేయ, చెప్పండి. సార్, మేము ఆలియా ఫ్యామిలీ డాక్టర్ రాకేష్ని కలవడానికి వచ్చాం. ఆలియాకి జికోటెన్ అనే మెడిసిన్ ఇచ్చారు సార్. అరే, ఇలా చూడు శ్రేయ, అది ఇన్ఫెక్షన్ కోసం ఇచ్చేటటువంటి మెడిసిన్, కిడ్నీ ఇన్ఫెక్షన్ కి. సార్, ఈ మెడిసిన్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా? అవకాశం ఉంది సార్. శ్రేయ,
ఈ మెడిసిన్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్ సలోంకి చెప్పారు. ఓ, ఇతనే మా ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ సాలోంకే సార్. ఇతనితో మాట్లాడండి. చెప్పండి డాక్టర్, ఈ మెడిసిన్ వల్లే తనకి హార్ట్ అటాక్ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అవును, నాకు అలాగే అనిపిస్తోంది. కానీ డాక్టర్, అన్ని కేసులు అలా ఉండవు, కానీ కొన్ని కేసుల్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. మీరు శవాలను చూస్తారు డాక్టర్, మీకు ఈ మెడిసిన్ గురించి అసలేం తెలుసు? దయచేసి నోరు మూస్తావా? ఎంత ధైర్యం ఉంటే మీరు నాతో ఇలా మాట్లాడతారు? ఇంకేమని చెప్పమంటారో? ఏంటో చెప్పాలా? నాకు విషయం చెప్పండి. మిమ్మల్ని డాక్టర్ చేసింది ఎవరు? మీరు డిగ్రీ పూర్తి చేసి డాక్టర్ అయినట్టు అనిపించడం లేదు. మీరు డాక్టర్ పని మానేసి సన్యాసం తీసుకోండి. నాకేం అర్థం కావట్లేదు, మీరే మాట్లాడండి. నా వృత్తిని అవమానిస్తావా? యూ షట్ అప్. డాక్టర్ సార్, నేను కవిన్ని. ఓ కవిన్, నువ్వా? ఐఎమ్ సారీ. అసలు ఆ డాక్టర్ ఎవరు? అయినా ఉన్నట్టుండి ఆలియాకి ఇన్ఫెక్షన్ అసలు ఎలా వచ్చింది? అలా అయితే మేము ఆలియా ఇంటికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్తేనే ఆలియాకి ఇన్ఫెక్షన్ ఎలా వచ్చింది అన్న విషయాన్ని తెలుసుకోగలం. అవును సార్, హంతకుడు గురించి ఇప్పటివరకు తెలియలేదు. సార్, ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఖచ్చితంగా ఏదో ఒకటి తెలుస్తుంది. ఓకే సార్. సార్, అనిఖిల్, ఏమైనా తెలిసిందా? లేదు సార్, ఏది తెలియలేదు. నిఖిల్, ఖచ్చితంగా మనకి తెలియాలి. ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆ వ్యక్తిని చూసే ఉంటారు. సార్, నాకు కొంచెం సహాయం చేయండి సార్. నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఏంటిది? సరిగ్గా నుంచో. దేవుడు ఎవరికి సాయం చేస్తారంటే సాయం చేసే వాళ్ళకి చేస్తాడు. ఓకే? కానీ సార్, నేను మీకు సహాయాన్ని చేయగలను సార్. ఇటు చూడండి, మేము కొన్ని పని మీద వచ్చాం. మీ మాట వినడానికి మా దగ్గర టైం లేదు. ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్. సార్, మీరు ఇదే కదా తెలుసుకోవాలనుకున్నారు, నిన్న రాత్రి ఇక్కడ ఏం జరిగిందా అని. ఒక నిమిషం. మేమేం తెలుసుకోవడానికి వచ్చామని నీకెలా తెలుసు? నాకంతా తెలుసు సార్. సరే చెప్పు. అలా ఊరికే చెప్పటం కుదరదు. ముందు డబ్బు ఇవ్వండి, తర్వాత చెప్తాను. ఇదిగో, ఇప్పుడు చెప్పు. సార్, నిన్న రాత్రి ఇక్కడ ఒక బండి నిలబడింది. అందులో ఒకడు కూర్చొని ఉన్నాడు. ఏ టైంలో జరిగింది? 7-8 మధ్య జరిగింది. ఏ బండి? ఆ బండి ఇక్కడ ఎంతసేపు ఉంది? సార్, అది కారు. సుమారుగా ఇక్కడ 2 గంటల పాటు నిలబడింది సార్. ఆ బండిలో ఎవరున్నారని ఏమైనా తెలుసా నీకు? ఎవరని నేను అది చూడలేదు సార్. కానీ అతన్ని నేను డబ్బులు అడిగాను, తలుపు తట్టి మరి. కానీ వాడు తెరవలేదు సార్. వాడే ఒక బిచ్చగాడు సార్, వాడేమి ఇవ్వగలడు. సరే, ఆ వ్యక్తి కారు నుండి వచ్చి ఈ ఇంటి లోపలికి వెళ్ళారా? అవును సార్, నిన్నైతే వెళ్ళలేదు. ఒక్క నిమిషం, ఏమంటున్నావు నువ్వు? అయితే ఆ వ్యక్తి ఇంతకుముందు ఇక్కడికి వచ్చా? అవును సార్, 3 రోజుల ముందు వచ్చాడు. అప్పుడు నువ్వు చూసుంటావు కదా? చూశాను సార్, కానీ ముఖాన్ని చూడలేదు. ఏ మొహాన్ని ఎందుకు చూడలేదు? తను టోపీ పెట్టుకున్నాడు సార్, అలాగే చీకటిగా కూడా ఉంది. అందువల్లే సార్ నేను ముఖాన్ని చూడలేకపోయాను. సరే, నువ్వు వెళ్ళు. సరే సార్. 7 నుంచి 8 లోపు ఇది ఖచ్చితంగా ఆలియా క్రూ అయి ఉండాలి. వాళ్ళని ఎంక్వైరీ చేద్దాం, ఎవరొచ్చారు, ఎందుకు వచ్చారని. ఎక్స్క్యూజ్ మీ పనులు ఆపేసి వెంటనే ఇక్కడికి రండి. విషయం ఏమిటి సార్? సరే, ఒక విషయం చెప్పండి. 3 రోజుల క్రితం సాయంత్రం 7 నుంచి 8 లోపు బయట వ్యక్తి ఎవరైనా ఇక్కడికి వచ్చారా చెప్పండి. సార్, దీని గురించి నాకు ఎక్కువగా తెలీదు. ఎందుకంటే నేను సూర్య 3 రోజుల క్రితం త్వరగానే మేము వెళ్ళిపోయాం. పైగా ఆ రోజు రాత్రి మేము చాలా ఆలస్యంగా తిరిగి వచ్చాం. మీరు ఇక్కడే కదా ఉన్నారు? అవును సార్. సరే, మీరు చెప్పండి. 3 రోజుల క్రితం ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఒక ఎలక్ట్రీషియన్ వచ్చారు సార్. ఎలక్ట్రీషియనా? అవును సార్. ఆ రోజు షార్ట్ సర్క్యూట్ వల్ల ఫ్యూజ్ పోయింది. నేనే ఎలక్ట్రీషియన్కి కాల్ చేసి రమ్మని చెప్పాను. కానీ ఆ షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగింది తెలియలేదు సార్. ఈ ప్లేస్ గురించి నాకు చాలా విషయాలు తెలియదు. కానీ ఎలక్ట్రీషియన్ వచ్చారు, 10 నిమిషాలు పని పూర్తి చేసి వెళ్ళిపోయారు. సరే, మీరు ఆ ఎలక్ట్రీషియన్ని చూసారా? చూడడానికి ఎలా ఉన్నారు? క్లియర్గా చూడలేదు సార్. వాడి దగ్గర ఫాల్ట్ ఏంటో చెప్పి నా అబ్జర్వేషన్ రూమ్కి వెళ్ళిపోయాను. కానీ మీరెందుకు తనని అనుమానిస్తున్నారు? ఎందుకంటే వాడు ఇక్కడి నుంచి వెళ్ళలేదు. వాడు బయట కారులో కూర్చుని ఈ ఇంటిని గమనిస్తున్నాడు. ఓ పని చేద్దాం, ఈ ఇంటిని సోదా చేయండి, అణువు వెతకండి. ఒకవేళ ఎలక్ట్రీషియన్ వచ్చుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుంటాడు. ముందుగా మనం ఇక్కడున్న ఎలక్ట్రిక్ పాయింట్ని చెక్ చేద్దాం.
ఒకవేళ వాడు ఎలక్ట్రిషియన్ పాయింట్లో తప్పు చేస్తుంటే తెలిసిపోతుంది. ఆలియా వాళ్ళ ఇంట్లో ఆ వైరస్ని కావాలనే వ్యాపించేలా చేశారు. తనకి హార్ట్ అటాక్ రప్పించడం కోసం ఆ వైరస్ ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఆ సిగ్నల్ మనకి వైభవ్ ప్యాడ్లో దొరుకుతుంది. కాబట్టి మనం ఇంటిలో ప్రతి మూలని చెక్ చేయాలి. ముఖ్యంగా ఆలియా ఏమేం వస్తువులు యూజ్ చేసిందో వాటన్నిటినీ. కవిన్ సార్, కాస్త ముందుకు వెళ్ళండి. లేదు సార్, ఇటువైపు ఏది దొరకలేదు. అది ఏమై ఉంటుంది నిఖిల్? ఆ ఎలక్ట్రీషియన్ ఇక్కడికి వచ్చాడు. వచ్చాక ఏదైనా చేసుండాలిగా. ఏం చేసుంటాడు? సరే అండి, ఆ ఎలక్ట్రీషియన్ ఈ రూమ్ తప్ప వేరే ఎక్కడైనా వెళ్ళారా? లేదు సార్, వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. సార్, ఈ కాయిల్ కాలిపోయిన ఎలక్ట్రిక్ కాయిల్. ఇక్కడే ఏదో జరిగింది. అవును, ఇది మీ వల్ల జరిగిందా? సార్, నేను దీన్ని అసలు చూడలేదు. నేను కూడా ఏది చూడలేదు సార్. ఇక్కడే ఏదో జరిగిందనుకుంటా. సీసీటీవీ ఫుటేజ్ చూద్దాం, మనకేదో ఒకటి తెలుస్తుంది. మీరు ఇంకో కెమెరా చూపించండి. ఒక నిమిషం సార్, టేబుల్ కింద ఏదో లైట్ స్పార్క్ వచ్చినట్టు ఉంది సార్. వెంటనే రీవైండ్ చేసి ప్లే చేయండి. సార్, అది ఫైర్ అవుతుంది. ఏంటిది సార్? ఆ లైట్ బ్లింక్ అయిన వెంటనే ఇంట్లో కరెంట్ పూర్తిగా పోయింది. ఇది అనుకోకుండా జరగలేదు. అది ఈఎంపీ డివైస్. అందులో నుంచి సిగ్నల్ రాగానే రూమ్లో ఉన్న లైట్లు ఆఫ్ అయిపోయాయి. కానీ ఇప్పటి వరకు ఆలియా మరణ రహస్యం తెలియట్లేదు. నిఖిల్, ప్రశ్నకి జవాబు దొరుకుతుంది. కొంచెం లేట్ అవుతుందంతే. సోలంకి సార్, కాస్త లిఫ్ట్కి రండి. ఆ టిఫిన్లోకి చూడండి సార్. అవును సార్, అందులోనే ఉంది. ఇందులోనా? అవును సార్, ఆ టిఫిన్లో బ్యాక్టీరియా తెలుస్తుంది. దాన్ని చూడండి. ఓ, అయితే ఈ బ్యాక్టీరియాని ఈ పిండిలో ప్లాంట్ చేశారు. ఖచ్చితంగా ఈ పిండి వల్లే ఆలియాకి ఇన్ఫెక్షన్ అయ్యింది.
ఇన్ఫెక్షన్ అయినందువల్లే తను ఆ మెడిసిన్ని ఉపయోగించారు. అందుకే తనకి హార్ట్ అటాక్ వచ్చింది. సార్ మరో విషయం, నాకు ఈ రిసిప్ట్ దొరికింది. ఆలియా తన డోర్ లాక్ని మధ్యలో మార్చింది సార్. కొత్త లాక్. అయితే విషయం క్లియర్ అయింది శ్రేయ. హంతకుడు తలుపుని పగలగొట్టి పిండిలో బ్యాక్టీరియాని కలిపేసి వెళ్ళారు. ఇంట్రెస్టింగ్. హలో, ఈఎంపీ డివైస్. ఈ హంతకుడు చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు. ముందుగా వాడు ఈ ఈఎంపీ డివైస్ ద్వారా ఈ హాలు మొత్తంలో ఎన్ని ఎలక్ట్రిక్ వస్తువులు ఉన్నాయో వాటన్నిటినీ ఆఫ్ చేశాడు. ఆ తర్వాత ఇలా అనేలోగా ఈ ఎలక్ట్రిక్ డివైస్ ద్వారా ఈ హాలు మొత్తం మీద భయంకరమైన ఎలక్ట్రిక్ కరెంటు పాస్ అయింది. ఇంకా ఈ ఎలక్ట్రిక్ కరెంట్ ఆలియాని చంపేసింది. చూద్దాం, రిమోట్ బటన్ నొక్కిన వెంటనే ఈఎంపీ డివైస్ నుంచి బయటకు వచ్చే ఎలక్ట్రిక్ ఛార్జ్ ఏం చేస్తుందో చూద్దాం. సార్ రేస్ వచ్చింది కానీ మనకేం కాలేదేంటి సార్? అలాంటప్పుడు ఆలియా మాత్రం ఎలా చనిపోయి ఉంటుంది? ఎందుకంటే ఆలియా చేతికి ఫ్రాక్చర్ అయ్యింది. ఫ్రాక్చర్ వల్ల తన చేతికి ఒక రాడ్ పెట్టారు, అది కూడా మెటల్ రాడ్. ఆలియా ఈ ఈఎంపీ డివైస్ దగ్గరికి వెళ్ళిన వెంటనే తన చేతి లోపల ఉన్న ఆ రాడ్ ఈ ఈఎంపీ డివైస్ నుండి బయటకొచ్చినటువంటి ఎలక్ట్రిక్ రేస్ని అది లాక్కుంది. ఇంకా ఆలియా కిడ్నీ ఇన్ఫెక్షన్ కోసం ఏ మందునైతే వాడిందో అందులో ఉన్నటువంటి కెమికల్ ఈ ఎలక్ట్రిక్ కరెంటుని తన హృదయానికి చేర్చింది. హంతకుడు ఎవరూ లోపలికి రాలేదు. అలాంటప్పుడు వాడికి ఎలా తెలుసుంటుంది ఆలియా ఈఎంపీ డివైస్ దగ్గరికి వెళ్ళిందని? అలా అయితే వాడు ఆలియాని వాచ్ చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ సీసీటీవీ కెమెరా ఏదైనా ఉందో చూడండి. సార్ అయితే ఈ చోటు నుంచి ఇంకో చోటుకి సిగ్నల్ వెళ్ళింది. అలాగే ఆ హంతకుడు ట్రాన్స్పాండర్ ద్వారా ఎక్కడో కూర్చుని ఇక్కడ జరిగేవన్నీ చూస్తున్నాడు. ఇది ట్రాన్స్ రిసీవర్. ఇది ఇంకా ఆన్లోనే ఉంది. దీని ఫ్రీక్వెన్సీ ఫాలో చేసి మనో హంతకుడిని కనిపెడదాం. శ్రేయ, ట్రాన్స్ రిసీవర్ పొజిషన్ ఏంటి? సార్ 15 minutesగా ఒక చోటే ఉంది సార్, అసలు మూవ్ అవటం లేదు. సార్ షాకింగ్ అయిన విషయం ఏంటంటే వాడు రిసీవర్ని ఆన్లోనే ఉంచాడు. వాడికి ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఈ ఫ్రీక్వెన్సీని పట్టుకుని వాళ్ళ లొకేషన్ ట్యాప్ చేస్తామని. సార్ ఒకవేళ ఆఫ్ చేయడం మర్చిపోయి ఉంటారు, లేదంటే ఏదైనా వల వేసి ఉంటారు. సార్ 1 second, ఇక్కడ నుంచి రైట్ తీసుకోండి. ఇక్కడే. ఇప్పుడు మనం 20 meters దూరాన్నే ఉన్నాం. లోపల నుండి శబ్దం వస్తుంది సార్. ఇంట్లో ఎవరున్నారో చెక్ చేయండి. ఓనో సార్ ఇతన్ని కూడా ఆలియాలాగే చంపారు సార్. వీడి కళ్ళలో నుండి బ్లడ్ వస్తుంది. ఓ, అయితే ఈఎంపీ డివైస్ ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. దివ్య, శ్రేయ వెళ్ళి వెతకండి కాస్త. సార్ ఇతని పేరు రఘువీర్, ఏజ్ 35. రఘువీర్. సార్ సార్ ఇలా చూడండి. ఓ, ఈఎంపీ డివైస్ ఇక్కడ ఉందన్నమాట.
సార్ సార్ అక్కడ ట్రాన్స్ రిసీవర్ దొరికింది. ట్రాన్స్ రిసీవరా? ఓ, హంతకుడు చాలా తెలివిగలవాడు. దీన్ని ఫాలో చేసుకుంటూ వచ్చి ఈ హత్యని చూడాలని ఈ ట్రాన్స్ రిసీవర్ని ఆన్ చేసి పెట్టుంచాడు. వాడిక్కడి నుంచి పారిపోయాడు. ఇదేదో కాస్త తేడాగా ఉంది. ఈ తలుపులో ఈ భాగం ఇప్పుడే చేసినట్టుంది. అవును సార్, అంటే ఇంతకు ముందే ఈ డోర్ని ఎవరో ఇలా పగలగొట్టారు. అంటే తర్వాతే రఘువీర్ సరిచేసి ఉంటారేమో. ఇంకో విషయం సార్, ఆలియా ఇంట్లో కూడా మనకి ఇలాగే డోర్ని పొట్టిన ఆనవాళ్ళు దొరికాయి సార్. దాంతోపాటు మనకి కొత్తలాగా కొన్న రెసిప్ట్ దొరికింది. ఓ, ఈ ఇంట్లో ఏ ఆధారం దొరుకుతుందో మొత్తం తీసుకురండి. అలాగే ఈ రఘువీర్ గురించి విచారించండి. రఘువీర్ గురించి ఏమైనా తెలిసిందా? సార్, ఆ రఘువీర్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ సార్. హార్డ్ వర్క్ వల్ల చాలా సక్సెస్కి వెళ్ళారు సార్. సార్ తన ఫ్రెండ్స్ అందరూ తను చాలా జాలీ టైప్ అని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులు? సార్ తన కుటుంబంలో తనకి వైఫ్ ఉన్నారు. తను విదేశం వెళ్ళిన తర్వాత ఇది జరిగింది. ఈ రోజు ఇండియా వచ్చారు. అలాగా? ఈ ఆలియాకి రఘువీర్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు సార్, నేను వాళ్ళ ఇద్దరి బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను. వాళ్ళిద్దరికీ ఎలాంటి సంబంధం లేదు. కానీ ఒక విషయం సార్, 3 నెలల క్రితం రఘువీర్ కాలికి దెబ్బ తగిలి రాడ్డు పెట్టారు. అచ్చం అలాంటి రాడే ఆలియా చేతిలో కూడా ఉంది. అవునా? ఇంకా సార్ రఘువీర్ కబోర్డ్ లో విషం నిండిన బ్యాక్టీరియా దొరికింది కదా, అలాంటి బ్యాక్టీరియాయే ఆలియా కిచెన్ లో దొరికింది. ఓ, పరిచయం లేని ఇద్దరిని చంపేశారు. అదే కూడా ఒకే విధంగా. ఎవ్వరూ లేని ఖాళీ రూమ్. బహుశా వాడు సీరియల్ కిల్లర్ అయి ఉంటాడా? ఒక విషయం అర్థం కావట్లేదు సార్. ఒకవేళ వీడు సీరియల్ కిల్లర్ అయితే వాడు బలిని ఎలా సెలెక్ట్ చేస్తున్నాడు? హంతకుడు అలాంటి వ్యక్తుల్నే బలి తీసుకుంటాడు. ఎవరి ఎముకు విరిగిపోయి రాడ్డు పెట్టారో వాళ్ళని హంతకుడు తనకి తెలిసిన దారులు చంపుతున్నాడు. ముఖ్యమైన విషయం ఏంటంటే, వారం ముందే హంతకుడు వాళ్ళింటికి వెళ్ళి లాకు బద్దలు కొడుతున్నాడు. భూషణ్ ఎలా విరగొట్టాడో అలాగా. రండి సార్. కానీ సార్ ఆలియా భూషణ్ గురించి రీసెర్చ్ చేస్తున్నారు, బుక్ రాశారు. సార్, ఈ భూషణ్ వాడు హత్య చేయబోయే వారిని కత్తితో చంపుతున్నాడు. కానీ ఈ హంతకుడు తన బలిల్ని హార్ట్ అటాక్ రప్పించి చంపుతున్నాడు. అలాంటప్పుడు వీళ్ళిద్దరిని ఎలా కనెక్ట్ చేయాలి? ఏదో కనెక్షన్ ఉంది ఫ్రెడీ. అదేంటో భూషణ్ ఇంటికి వెళితేనే తెలుస్తుంది. డోర్ లాక్ అయింది. వంశ్, డోర్ని పగలగొట్టు. ఒక పని చేద్దాం, ఈ ఇంటిని బాగా వెతుకుతాం. ఈ ఇంటికి హంతకుడు వచ్చాడా లేదా అని తెలిసిపోతుంది. శ్రేయ, ఈ కార్పెట్ కింద ఏదో ఒకటి ఉంది. సార్ ఇది ఒక సీక్రెట్ డోర్లా ఉంది. మై గాడ్, ఈ దారి కిందకి వెళ్తుంది. త్వరగా రండి. సార్ ఇదంతా ఏంటి? ఇవన్నీ దేనికోసం ఇక్కడ పెట్టారు? సార్ ఇదంతా అసలు ఎలా ఉందంటే ఇది ఎలా ఉందంటే
షో పీస్ లేదా గిఫ్ట్లా అనిపిస్తుంది. సార్ చూడండి, ఈ అమ్మాయిని చంపింది భూషణే సార్. ఏంటి? అలా అయితే ఇక్కడ ఉన్న వస్తువులన్నీ భూషణ్ చంపిన వాళ్ళ వస్తువులై ఉంటుంది. ఇది భూషణ్ యొక్క మోడల్. వాడు హత్య చేసే ముందు చంపబోయే వ్యక్తి ఈ వస్తువుల్ని తన దగ్గరికి తీసుకుంటాడు, అది ఇలాంటి వస్తువుల్ని. అయితే ఇదే ఆ ఆట. అక్కడే ఉంది. విచిత్రంగా ఉంది. ఇది చాలా క్లీన్గా ఉంది. అయితే ఈ వస్తువుల్ని ఇప్పుడు పెట్టినట్టు ఉంది. సార్ అంటే హంతకుడు ఇక్కడికి వచ్చాడు, ఇక వాడే ఈ వస్తువులు ఇక్కడ పెట్టుంటాడా? ఇప్పుడు ఉన్న హంతకుడు భూషణ్ యొక్క ప్రాక్సీ. భూషణ్ లాగే వాడు ఇంటి తలుపుల్ని పగలగొట్టి లోపలికి వస్తున్నాడు. సార్ హంతకుడు ఇప్పటి వరకు 2 హత్యలు చేశాడు, కానీ 3 వస్తువులున్నాయి. అంటే హంతకుడు మరో హత్యకి ప్లాన్ చేశాడు. అంటే ఎవరిని చంపాలో కూడా వాడు ప్లాన్ చేసేశాడు. దాన్ని అడ్డగించాలి శ్రేయ. కానీ దానికి ముందు ఈ వస్తువులు ఎవరిది అనేది మనం కనిపెట్టాలి. సో ఈ లాక్ని పగలగొట్టే హంతకుడు లోపలికి వచ్చి ఉంటాడు. వచ్చి ఇక్కడ బ్యాక్టీరియాని స్ప్రెడ్ చేసి ఈ వస్తువుల నుండి ఏదో ఒక వస్తువుని తీసి వెళ్ళిపోయాడు. ఈ వస్తువులో ఏది ఈ ఇంటిది అని కనిపెట్టాలి. దివ్య, సార్. దివ్య. సార్, ఈ 2 షో పీసెస్ని చూస్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా ఐఫిల్ టవర్ అయి ఉంటుంది సార్. ఒక నిమిషం, ఇది పట్టుకో. లేదు దివ్య, ఈ షో పీస్ ఇక్కడ ఈ టేబుల్లో ఉన్నది కాదు. ఎందుకంటే ఒకవేళ ఈ షో పీస్ ఇక్కడ ఉన్నిందంటే ఇక్కడ ఉన్న ఆనవాళ్ళు ఈ షో పీస్ పెట్టినందువల్ల ఉన్నింది కదా. ఇలాంటి ఆనవాళ్ళు ఖచ్చితంగా ఉండాలి, లేదంటే మట్టి ఆనవాళ్ళు కూడా ఉండాలి. సార్ వంశ్ సార్ ఇక్కడ చూడండి. ఇది ఖచ్చితంగా ఈ చోట ఉండాలి. అయితే ఖచ్చితంగా ఈ బెల్ ఇక్కడ ఉండాలి. ఒక పని చేద్దాం, ఆలియా ఫోటో ఆల్బమ్ ఏదైనా దొరుకుతుందా అని మనం చెక్ చేద్దాం. ఇది చూడండి, ఈ ఫోటోలో ఆలియా వెనక అలాగే ఉన్న ఆ బెల్ ఉంది. రఘువీర్ ఇంట్లో ప్రతి మూల చెక్ చేయండి. షోకేస్ ర్యాక్ ప్రతి చోట చెక్ చేయండి. ఏదైనా కనపడలేదో చూడండి. సార్, సార్ ఈ ఐఫిల్ టవర్ ఇక్కడే ఉన్నింది. సరే, 2 వస్తువుల గురించి తెలుసుకున్నాం. మిగిలింది మూడోది. ఈ మూడోది కూడా కనిపెట్టేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ.
మూడవ గుర్తు గురించి ఏమైనా తెలిసిందా? సార్ ఎవరది చేశారో తెలిసింది, కానీ అమ్మిన వాళ్ళు కొన్న వాళ్ళు ఎవరో తెలియలేదు. సార్ ఎవరో మనతో ఆడుకుంటున్నారని నాకు అనిపిస్తోంది సార్. ఎన్నాళ్ళు ఆడుకుంటాడు? మూడో గుర్తు గురించి మనకి తెలిసిందంటే తర్వాత వాడు మనతో ఆడుకోలేడు సత్యన్. సార్ మొదటి హత్యని వాడు ట్రాన్స్ఫార్మర్లో సెట్ చేశాడు, దాని ద్వారా మనం అందరం చూడగలమని. కానీ అక్కడికి వెళ్ళేసరికే పాపం రఘువీర్ని చంపేశాడు. సార్ ఒకవేళ ఈ మూడవ ఆనవాళ్ళు వాడే ప్లాన్ చేశాడా ఏంటి మనల్ని మూడవ క్రైమ్ జరిగే చోటుకి తీసుకెళ్ళడానికి? అలా అనిపించట్లేదు ఫ్రెడీ. భూషణ్ ఇంటికే మనం వెళ్ళబోతున్నామని హంతకుడికి ఎలా తెలుసు? 3 వస్తువులు దొరికిందని కూడా తెలీదు. వాడికి పిచ్చుందనుకుంటా. కానీ హంతకుడికి భూషణ్ చంపిన విధానం ఎలా తెలుసుంటుంది? ఎందుకంటే వాడు ఎలా చంపుతున్నాడని భూషణ్ కేస్ ఫైల్లో ఎక్కడా రాయలేదే. అయితే హంతకుడికి భూషణ్కి ఏదో సంబంధం ఉంది. అవును, భూషణ్తో పాటు సెల్లో ఎంతమంది ఉన్నారు? సార్ వాడితో పాటు 5గురు సెల్లో ఉన్నారు సార్. అందులో 3కి ఉరిశిక్ష దొరికింది. తర్వాత 2 ఇంకా జైల్లోనే ఉన్నారు సార్. అలాగా? వాడి బ్రదరు, స్నేహితులు? అవును సార్, వాడికి తమ్ముడు ఉన్నాడు. హత్య కేసులు దొరికిపోయి జైల్లో ఉన్నాడు. శ్రేయ? శ్రేయ, వెరీ గుడ్. అడ్రస్ చెప్పు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఆ కొట్టు అడ్రస్ దొరికింది సార్. వెరీ గుడ్, లెట్స్ గో. సార్ ఇలా చూడండి, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ గడియారాన్ని మీరే రిపేర్ చేశారు. మీరిది తీసుకెళ్ళండి లేదా ఇక్కడ పెట్టి వెళ్ళండి, మీరు డబ్బు కట్టే తీరాలి. అరే మీరు ఏం మాట్లాడుతున్నారు? దాన్ని ముట్టుకున్న వెంటనే పాడైందంటే నా తప్పు ఏముంది? అదే కదా సార్, నేను చూస్తూనే ఉన్నానుగా. అయితే నువ్వెందుకు చేయి పెట్టావు? చేయి పెట్టకుండా నోరు పెడతానా ఏంటి? ఇది చాలా ఓవర్ సార్. తీసుకోండి, ఇకపై మీ కొట్టుకు నేను రాను. ఇష్టం సార్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్, మీకేం కావాలి? ఉదయం మీకు సహాయం చేస్తాడు. లేదు, మేము సిఐడిస్. మిమ్మల్ని మేము ఎంక్వైరీ చేయడానికే వచ్చాం. సిఐడి? అడగండి సార్, మీకు ఏం తెలియాలి? దీన్ని గమనించండి. ఈ గిఫ్ట్ని మీ కొట్లో నాకు కొన్నారు సార్. ఇలాంటివన్నీ మేమే అమ్ముతాం సార్. దీన్ని ఎవరు కొన్నారో మీకేమైనా గుర్తుందా? ఇలాంటివన్నీ చాలా గిఫ్ట్లు అమ్మాం సార్. దాని బార్ కోడ్ చూస్తే గానీ ఎవరికమ్మా చెప్పలేను. సార్ ఇది ఎవరో 6 రోజుల ముందు కొన్నారు సార్. సరే కొన్నారు, కానీ కొన్నదెవరో? లేదు సార్, పేరు తెలీదు. దీనికి క్యాష్ పేమెంట్ చేశారు సార్. సార్ మరి ఎలా కనిపెట్టాలి? సరే, ఆ కెమెరా పనిచేస్తుందా? సార్ బాగా వర్క్ చేస్తుంది. 6 రోజుల ముందున్న ఫుటేజ్ చూడాలి. ఇదిగో చూడండి సార్. హ్యాట్ వేసుకున్నారు సార్. ఈమె ముఖం సరిగా కనపడలేదు సార్. అదంతా సరే, ఆ కెమెరా తప్ప మీ కొట్లో వేరే ఏదైనా కెమెరా ఉందా? లేదు సార్, వేరే ఏ కెమెరా లేదు. ఏ తమ్ముడు. ఎస్ సార్. ఈ గిఫ్ట్ని నువ్వే కదా ప్యాక్ చేసి ఆ అమ్మాయికి ఇచ్చావు? అవును సార్, ఆ అమ్మాయి చాలా విచిత్రమైన అమ్మాయి. షాప్లో ఉన్న అన్ని వస్తువులు చూశారు, అన్నిటి వెల అడిగి కొనుక్కున్నారు. చివరికి ఈ గిఫ్ట్ కావాలని ప్యాక్ చేయమని చెప్పారు. సరే, ఫోన్లో మాట్లాడింది ఎవరితో మాట్లాడింది ఏమైనా తెలుసా? గుర్తులేదు సార్, కానీ ఎవరో తన ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు వాళ్ళకేనని చెప్పింది. ఫ్రెండ్ పేరు ఏమైనా చెప్పిందా? పేరేమీ చెప్పలేదు సార్, కానీ వాళ్ళ ఫ్రెండ్కి శుభాకాంక్షలు చెప్తూ ఉంది. ఎందుకంటే తను యూనివర్సిటీ టాపర్ అట. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. యూనివర్సిటీ టాపర్ లిస్టు తీయండి. ఏంటి? ఓకే సార్, 3వ వ్యక్తి ఎవరో తెలిసింది. ఎవరిది? రితు, యూనివర్సిటీ టాపర్. రితు, కమాన్, రితుని కలుద్దాం.
థ్యాంక్స్ యా, థ్యాంక్స్ వన్స్ అగైన్. ఎగ్జామ్స్ ముందే ఇది పూర్తయ్యాయా? అప్పుడు నాకే తెలియలేదు, చాలా నర్వస్గా అనిపించింది. అలా ఉన్నా కూడా నేనే చాలా మోటివేట్ చేసుకున్నాను. నీకు ఇన్ఫెక్షన్ అయింది కదా, అది ఇప్పుడు ఎలా ఉంది? అదంతా పర్వాలేదు, మెడిసిన్స్ తీసుకుంటున్నాను. సరే వస్తాను. సరే మా అమ్మ కాల్ చేశారు, నేను బయలుదేరతాను. ఓకే సరే, వస్తూ ఉండు. ఓకే బాయ్. ఈ ఇల్లే. కవిన్ లోపలికి వెళ్ళి చెక్ చేయి నువ్వు. అందులోకి మేము వెళ్ళి వెనక చూస్తాం. సార్. రితు, రితు, తలుపు తెరవండి. తలుపు తెరవట్లేదు. రితు, రితు. మీరు ఎవరు? మేం సిఐడిలం. మీ కాల్లో దెబ్బ తగిలింది కదా, అందులో రాడు ఉందా? అవును. మై గాడ్, రాడు ఉందంటే ఏదైనా జరగచ్చు. దివ్య, ఈఎంపీ డివైస్ని త్వరగా వెతుకో. మీరు ఏం చేస్తున్నారు? మీరు అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? కేశవ్ నువ్వా? అవును నేనే. మీరు ఇన్ని రోజులుగా ఎవరినైతే వెతుకుతూ ఉన్నారో వాణ్ణి. కమాన్, చాలీకి నీ ఆటలు. దీన్నే ఈఎంపీ రిమోట్ అని అంటారు. మీరు మరీ ఎక్కువ చేశారనుకోండి, ఈ బటన్ ఇప్పుడే నొక్కేస్తాను. అప్పుడు ఆ అమ్మాయి అక్కడ చస్తుంది. ప్లీజ్ చెప్పండి, మీరేం చేస్తున్నారు? కేశవ్, ఇలాంటివన్నీ నువ్వు చేయకూడదు. చూడు, నేను ఖచ్చితంగా అలా చేస్తాను. నేనిప్పుడు ఆ విధంగా చెయ్యకుండా ఉండాలి అంటే మీ ఆ ఇద్దరు ఫ్రెండ్స్కి చెప్పండి ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉండిపోమని. లేదంటే ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చే లోపు నేను ఈ బటన్ని నొక్కేస్తాను. ఆ తర్వాత బయటికి ఆ అమ్మాయి శవమే వస్తుంది. ఒక నిమిషం కవిన్, ఇటు చూడు, అర్థమైంది కదా? సార్, అర్థమైంది. చెప్పు, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? ఎందుకంటే ఇలా చేస్తుంటే నాకు చాలా సరదాగా ఉంది. ఆ భూషణ్ లాగా ప్రాక్సీ చేసి మోసపోయారు కదా. నేనెవరిని ఎగతాళి చేయడం లేదు. నేను భూషణ్ ఒకే బిజినెస్ చేసేవాళ్ళం. తేడా ఏంటంటే వాడు తెర ముందుండేవాడు, నేను తెర వెనకుండేవాణ్ణి. వాడికి ఉరిశిక్ష పడ్డప్పుడు నేను డ్రగ్ కేసులో దొరికి జైలు లోపల ఉన్నాను, శిక్షని అనుభవిస్తూ. ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత నా ఇష్ట ప్రకారం నా కోరిక నెరవేర్చుకుంటున్నాను. నేను రక్తాన్ని చిందించడం లేదు, కత్తితో పొడిచి చంపడం లేదు. జస్ట్ బలయ్య వాళ్ళని ఏ ఇబ్బంది పెట్టకుండా పైకి పంపిస్తున్నాను. మీరేం చేస్తున్నారు? మీరు ఇలా మా ఇంట్లో ఎలా చేస్తారు? మీరక్కడ ఏం వెతుకుతున్నారు? దయా సార్, సరే బుజ్జి, నీ ఆటకి ముగిసింది. మళ్ళీ ఆ చోటికి పంపిస్తున్నా నిన్ను. నువ్వెక్కడి నుంచి వచ్చావో అక్కడికి పంపిస్తా. ఆ అమ్మాయి చచ్చుంటుంది. తన్ని కాపాడడానికి పెద్ద టీంను వేసుకొచ్చారు. నువ్వు ఈ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయి
పేల్చాల్సింది వేస్ట్ చేసేసావు నువ్వు. ఆ శబ్దం నువ్వు వినాలి కదా.